పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు మద్దతుగా జిల్లాలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, కార్నర్ మీటింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ నాయకులు, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇన్ఛార్జి మురళీధర్ రావు పాల్గొన్నారు. 10 సంవత్సరాల నుండి మోదీ ప్రభుత్వం పేదల సంక్షేమానికి, దేశ అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు మురళీధర్. మోదీ నాయకత్వాన్ని బలపరుస్తూ పెద్దపల్లిలో గోమాస శ్రీనివాస్ కు గెలిపించాలని పిలుపునిచ్చారు. మీ అందరికీ కూడా తెలుసు, దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం నడుస్తూ ఉంది. 3 ఎన్నికలు అయిపోయింది. దాదాపు సగం 280 సీట్లకు ఎన్నికలు అయిపోయినాయి. రాబోయేటువంటి 13వ తేదీనాడు మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు కాబోతున్నాయి. తెలంగాణ మొత్తం కూడా 13వ తేదీ నాడు ఎన్నికలు కాబోతున్నాయి. మిత్రులారా, ఒకటే మనం గుర్తుపెట్టుకోవాలా, ఇంతకుముందు చెప్పినట్టు తెలంగాణలో ఎన్నికల్లో బీజేపీ గెలవలేదు, స్థానికంగా ఎమ్మెల్యే బీజేపీ గెలవలేదు, రాష్ట్రంలో ప్రభుత్వం బీజేపీని కాదు. అయితే రాబోయే ఎన్నికలు హైదరాబాద్ కోసం కాదు, రాబోయే ఎన్నికలు జిల్లా కోసం కాదు, రాబోయే ఎన్నికలు దేశం కోసం జరగబోతున్నాయి. దేశం కోసం అక్కడ